ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి చాలా రోజుల తర్వాత 3500కి పైగా వేకెన్సీస్కి కేవలం 10th క్లాస్ అర్హతతో రిక్రూట్మెంట్ చేసే విధంగా భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ లేకుండా కూడా మీరు రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మనకి సెలెక్షన్ చేసి ఒక రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. నేనే మీకు ముందుగా యూట్యూబ్లో అప్డేట్ చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి తెలుస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈరోజు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఈ మ్యాటర్ అనేది. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇంటి దగ్గర నుంచే కంప్లీట్ చేయాలి, అది కూడా మాకు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఒక పెద్ద శుభవార్త. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ని మీరు చక్కగా ఇంట్లో ఉండి ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకునే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, టాప్ ఫ్యాకల్టీస్ చేత మీకు లైవ్లో ఆన్లైన్లో ఈ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది మీకు కోర్స్ కంప్లీట్ కాగానే మీకు చేతికైతే రావడం జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ ఆర్గనైజేషన్, మీకు అందరికీ తెలిసిందే. యూజీసీ ఎంటైటిల్డ్ న్యాక్ A++ గ్రేడ్ అనేది ఉంది. NIRFలో 25th ర్యాంక్ అనేది ఉంది. సో చాలా మంచి ఆర్గనైజేషన్. అడ్మిషన్స్ అయితే క్లోజ్ కాబోతున్నాయి అతి త్వరలోనే. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా మళ్ళీ ఈ యొక్క అడ్మిషన్స్ అయితే ఉండవు ఈ కోర్స్కి సంబంధించి. కాబట్టి వీలైనంత తొందరగా మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అని చెప్పేసి ఇచ్చాను. ప్రతి ఒక్కరు అది క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో ఇంటి దగ్గర నుంచి, సో వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి సదరన్ రైల్వే నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు 3000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 25th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు 25th సెప్టెంబర్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలనేది చెప్తాను కాబట్టి సో వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు లైక్ చేసి వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఏ లొకేషన్ నుంచి ఉన్నారని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి 3000కి పైగా వేకెన్సీస్లో ఇక్కడ మనకి వివిధ రకాల క్యాస్ట్ల వారీగా వేకెన్సీస్ని అయితే ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి వివిధ రకాల వర్క్షాప్స్ ఉంటాయి కదా రైల్వేకి సంబంధించి, ఆ యొక్క వర్క్షాప్స్ల వారీగా కూడా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. అలాగే ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఈవెన్ మీరు PWD వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ, SC, ST, EWS టోటల్ వేకెన్సీస్, ఈ విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి కేవలం మీ దగ్గర 10th క్లాస్ అర్హత ఉన్నా అప్లై చేయొచ్చు. అలాగే మీ దగ్గర ఓన్లీ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అంతేకాకుండా ITI వాళ్ళకు కూడా సపరేట్గా పోస్టులు ఉన్నాయి. క్లియర్గా గమనించండి. ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి, ఫ్రెషర్ కేటగిరీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫ్రెషర్ కేటగిరీ అంటే ఈ యొక్క విభాగంలో ఫిట్టర్, పెయింటర్, వెల్డర్కి సంబంధించి ట్రేడ్లకి ఓన్లీ మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఎలాంటి ITS సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. అలాగే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్కి సంబంధించి రేడియాలజీ, పాథాలజీ, కార్డియాలజీ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ వేకెన్సీస్కి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి విభాగాల్లో ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో, అంటే ఇంటర్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ XITI కేటగిరీ అని చెప్పేసి సపరేట్గా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ITI వాళ్ళకి సంబంధించి ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఈ పోస్టులకి ఏంటి అంటే మీరు 10thతో పాటు ITI అనేది చేసి ఉండాలి. అంటే ఇక్కడ 10th వాళ్ళకి సపరేట్గా పోస్టులు ఉన్నాయి, ఇంటర్ వాళ్ళకి ఉన్నాయి అండ్ ITI వాళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి మీ గనక క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా మీరు మినిమం 50% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ అనేది 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో
ఎవరైతే 10th వాళ్ళు ఉన్నారో, ఇంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 22 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో 24 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ విధంగా ఇది జనరల్ అభ్యర్థులకి సంబంధించి ఏజ్ లిమిట్. అంతేకాకుండా మీకు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి +10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో నేచర్ చూడండి. ద సెలక్షన్ will be on the base of merit list prepared in respect of all the eligible candidates అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెడతారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ ఉండవు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు అనమాట. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే అమ్మాయిలకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ₹100 అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు అప్లై చేసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, ఈ యొక్క రిక్రూట్మెంట్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు రైల్వే శాఖలోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్కి సంబంధించి ఏ పోస్టులకి ఎన్ని మంత్స్ ఉంటుంది ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏదైతే 10th క్లాస్కి సంబంధించి ఇంటర్ వాళ్ళకి సంబంధించి పోస్ట్ ఉన్నాయో ఇక్కడ వెల్డర్కి సంబంధించి 1 ఇయర్ 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఫిట్టర్ అండ్ పెయింటర్కి 2 ఇయర్స్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్కి సంబంధించి ఏమో 1 ఇయర్ 3 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అప్రెంటిస్షిప్కి సంబంధించి. సో దాని ద్వారా ఏంటంటే మీకు రైల్వే శాఖలో మనకి పర్మనెంట్ జాబ్స్ అనేటువంటి గ్రూప్ డి లెవెల్ 1 అండ్ అలాగే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో మీకు సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి. అండ్ అలాగే మీకు కొంచెం వెయిటేజ్ కూడా దొరుకుతుంది కాబట్టి సో మీరు రైల్వేలో ఈజీగా మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే పర్మనెంట్ జాబ్ కొట్టడానికి ఈజీ అయితే అవుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే ఎవరు కూడా వదులుకోకండి. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి 3115 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి అన్ని స్టేట్లకి ఛాన్స్ అనేది లేదు. ఇక్కడ కొన్ని స్టేట్స్ని మాత్రమే ఇచ్చారు చూడండి. ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే తమిళనాడు వాళ్ళు అండ్ అలాగే పుదుచ్చేరికి సంబంధించినటువంటి వాళ్ళు అండ్ కేరళ స్టేట్కి సంబంధించి వాళ్ళు అండ్ అలాగే అండమాన్ నికోబార్ అండ్ ఐలాండ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అండ్ చిత్తూరు డిస్టిక్ వాళ్ళు అండ్ కర్ణాటకకి సంబంధించి దక్షిణ కన్నడ. సో ఈ స్టేట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మిగతా వాళ్ళకి ఛాన్స్ అనేది లేదు. కాబట్టి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి అప్లై చేసేసి సరిపోతుంది. ఇక్కడ మీరు నచ్చినటువంటి యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు అప్లైయింగ్ 10th వాళ్ళు అయితే ఫ్రెషర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి డివిజన్ సెలెక్ట్ చేసేసుకొని సో మిగతా డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేసేసి సరిపోతుంది. సో ఇది మనకి సదరన్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. ఎవరైతే రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోవద్దు. సో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.